కృపలో చేర్చబడుతుంది. ఎలాగో తెలుసా, అంతా కూలిపోగా అప్పుడు ఐగుప్తులోకి ఎదుకోలోకి ఇశ్రాయేల్ సైన్యం వెళ్ళి మొత్తం అడ్డొచ్చులో నరుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇదే అడ్డొచ్చులందరినీ నరుక్కుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు యెహోషువ కూడా ఉన్న సాల్మన్ అనే వ్యక్తి, ఏమేమి చెప్తారా, ఎవరన్నా అతని పేరు సాల్మన్ అనే వ్యక్తి యెహోషువతో అంటున్నాడు, సార్ ఏంటంటే నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డానండి. ఏ అమ్మాయి? ఐగుప్తులో ఏ అమ్మాయింది? నేను సార్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, మీరు అనుమతిస్తే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. అవునా? ఏ అమ్మాయి చెప్పు. ఆ గోడ మీద ఇల్లు కట్టుకుంది కదండి, ఆ రహబన ఆమె ఉంది కదండి, ఆమె నేను పెళ్లి చేస్తాను. ఎందుకో సార్ ఆ అమ్మాయి మీద నా మనసు ఆగింది, ఆ విశ్వాసం గొప్పదండి, ఆమె మన దేవుని గురించి పొగుట్లో మన పరిచయం గురించి వివరించట్లో నేను చాలా సంతోషపడ్డానండి. అయినా ఆమె మన దేవుని గురించి మన కార్యాల గురించి చాలా చూసినట్టు విన్నట్టు మాట్లాడుతుందండి. అలాంటి ఆమె నాకు చూసుకోవాలనిపిస్తుందండి. అవునా? 5,000 చేద్దామన్నాడు. ఓకే, వాళ్ళందరినీ పెళ్లికి రెడీ చేస్తాను. పెళ్లికి రెడీ చేస్తారు. అందరూ ముందు ఆ అమ్మాయి ఇలాంటి మనిషి ఆ మనిషిని అలా చేస్తారు. అవునా? అయితే ఈ మనసులో జీవించే వాళ్ళని ఒక్కరు తీసుకురండి. అందరు కూడా ఉన్నారా? ఈ మనసులో జీవించే వాళ్ళని ఒక్కరు తీసుకురండి, పిల్లలతో. అలాగేనండి, ఐగుప్తుకి వెళ్ళారు. ఒరే వాళ్ళ ఇంటి వాడు ఆ అమ్మాయి జీవించి ఏడండి అని నేను తెచ్చిపోడండి. అవునా? ఓకే. ఇంకో ఇంటికి వెళ్ళారు. ఒరే ఇక్కడ రాహబుతో జీవించేవాడు ఉన్నాడంటే ఆ ఏడారు మనం తెచ్చిపోయండి. ఎందుకు అంత గాలించినా కానీ రహబ్తో జీవించేవాడు ఒక్కడు లేడే, ఒక్కడు లేడే. అవునా? లేడా? ఉన్నాడు కదా, లేడు. వచ్చి అయ్యగారు నేను ఎందుకు అంత గాలించిన ఆమెతో జీవించేవాడు ఒక్కడం లేడు. ఆడు ఎవడం లేకపోతే ఇప్పుడు స్వతంత్రం రాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. అవునండి, చేసుకోవచ్చు. సాల్మన్ పెళ్లి చేసుకుని చక్కగా సాల్మన్ పెళ్లి చేసుకుని ఇశ్రాయేలు సైన్యంలో చేర్చుకోండి. ఆశలు తీర్చాడా లేదా దేవుడు? ఆమె ఆశలు తీర్చాడా లేదా? ఆమె కోరికలు తీర్చాడా లేదా? ఆమె నమ్మిన విశ్వాసం కాపాడిందా లేదా? ఇవాళ నమ్మకం ఉందా? దేవుడు తెల్లారని ఉందా లేదా? ఉంటే మీ చేయి పైకెట్ట, నేను ఆయనతో జీవిస్తాను, నేను ఆయనతో నడుస్తాను. మీ జీవితం బాగలేదని మాకు తెలుసులేదు, మీ జీవితాలు బాగలేదని మాకు తెలుసు, మీ జీవితాలు ఏ బాగలేదని మాకు తెలుసు. కానీ నీ కోరిక నిజమైతే, నీ యథార్థమైన హృదయం నీలో ఉన్నట్లయితే, భక్తి ప్రార్థన నీలో ఉన్నట్లయితే, దేవుడితో నడవాలి ఎత్తబడాలని కోరిక నీలో ఉంటే ఆ పాపం నిన్ను ఆపలేదు. ఆమె విశ్వాసమే పైకి లేపింది. సాల్మన్కి భార్య అయింది. ఆమె ఎందుకు బోయజు పుట్టాడు, బోయజు దావీదు వచ్చాడు, దావీదు క్రీస్తు వచ్చాడు. అది బైబిల్ చెప్తుంది సత్యం. నిజమా? ఆవిడ కోరిక ఎంత గొప్పదో. ఈ రోజు నీ విశ్వాసం నీ కోరిక అలా ఉన్నట్లయితే ఎత్తబడ్డా నువ్వు వెళ్ళగలుగుతావు. నెక్స్ట్ వాళ్ళు చూస్తానండి, అది చూడొచ్చు, పాపం చేయొచ్చు, లోపల అయితే అవ్వచ్చు. యేసు రక్షణ నీ దగ్గరకు వచ్చిన తర్వాత అవన్నీ మానేస్తే యేసు రాజ్యంలో చేర్చబడతావు. అవన్నీ మనందరం చేసినవే, మన లోకంలో తిరిగిన వాళ్ళమే, ఆమెకలాగా మన జీవితం ఉన్నదే. కానీ రక్షణ ఇంటికి వచ్చిన తర్వాత బోర్డు మార్చింది. ఇవాళ మన ఇంటికి వచ్చిన తర్వాత మనం బోర్డు మార్చాలి. ఇదివరకు మన తప్పులు ఉన్నాయి, ఇదివరకు తాగే, ఇదివరకు స్త్రీలు, ఇదివరకు రకరకాల జీవితాలు. కానీ రక్షణ నా ఇంటికి వచ్చింది. దావీదు కుమార్ నా ఇంటికి వచ్చాడు, మెస్సీ నా ఇంటికి వచ్చాడు, సువార్త నా ఇంటికి వచ్చింది. ఇప్పుడు నా జీవితం మార్చేసుకున్నాను, బోర్డు తిరగేసేసాను. ఇప్పుడు నా ప్రభుత్వ జీవితం నడుస్తున్నాను. వాట్ బ్లెస్ యూ. అలా నువ్వు నిలబడితే ఎత్తబాటులో నువ్వు ఉంటావు. అలా నిలబడితే ఆ గోడ మీద నీదే అవుతాయి. అలా నిలబడితే యెహోషువ గుంపులో ఒకరిని పెళ్లి చేసుకుంటాడు. ఇవాళ నిన్ను కూడా ఒకరి పెళ్ళాడి మనలో తీసుకెళ్తాడు. నీ జీవిత సమర్పణ పెడుతుంది. నీ అందుకు వచ్చిన కృపను పోగొట్టుకోకుండా దక్కించుకునే విశ్వాసం నీలో ఉంది. నాలో నీలో ఏమీ కాదు, మన అందరిలో ప్రభు ఉండి ఆయన కృప ఉండి ఆయన వచ్చిన వర్తమానాన్ని, వచ్చిన జీవితాన్ని పోగొట్టుకోవద్దని నేను ప్రభుత్వం మనం చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో దానిలో సమయం ముగిస్తాడు. నేను నమ్ముతున్నాను. చివరిగా మీ అందరు నమ్మండి. మీ ఎందుకు వచ్చిన మెషిన్ దాటిపోవద్దు. ఆ గుడ్డుపత్రం వెళ్ళి ఆ రకమైన వేసే వెళ్ళి మీ కృపను పోగొట్టుకోవాలని ప్రార్థిస్తున్నాను. అందరూ కృపను పొందండి. గాడ్ బ్లెస్ యూ.